రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆ కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 9000 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. టెక్నీషియన్స్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి టోటల్గా 9000 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మార్చ్ 9th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 8th వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. 9000 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఈ యొక్క 9000 వేకెన్సీస్లో టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో 1100 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 3 విభాగంలో 7900 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నీషియన్స్ గ్రేడ్ 3 విభాగంలో ఉద్యోగాలకి 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉద్యోగాలకి ఇంకా మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 5th ప్రకారం బేసిక్ పేనే మీకు 29,200 ఉంటుంది. దాంతోపాటు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే చేరగానే మీకు 50,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 ఉద్యోగాలకైతే 36,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉద్యోగాలకి జూలై 1, 2024 నాటికి 18 నుంచి 36 ఇయర్స్ ఏజ్ ఉండాలి. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 ఉద్యోగాలకైతే 18 నుంచి 33 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి వర్తిస్తాయి. ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి 39 ఇయర్స్ వరకు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 ఉద్యోగాలకైతే 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్స్ అనేవి వర్తించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి క్యాస్ట్ వరకు రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో మనకి రీసెంట్లీగా కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే వచ్చిందో దానివల్ల చాలామందికి జాబ్స్ అయితే అంటే నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి చాలామందికి ఏజ్ అనేది పెరిగిపోయింది. దానివల్ల చాలామందికి అవకాశం కోల్పోవద్దు అని చెప్పేసి ఉద్దేశంతో 3 ఇయర్స్ ఎక్స్ట్రాగా మనకి ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో దాన్ని పెంచి ఈ విధంగా మనకి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది ఆ యొక్క రైల్వే జోన్స్కి సంబంధించి. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ చేసుకోదు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, ఈడబ్ల్యూఎస్ ఈబీసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ అనేది చెల్లించాలి. మిగతా అభ్యర్థులు అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క ఏదైతే షార్ట్ నోటీస్ రిలీజ్ అయిందో ఈ యొక్క షార్ట్ నోటీస్లో అయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు మనము ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఏమేమి వేకెన్సీస్ ఉంటాయి, ఇందులో టెక్నీషియన్స్కి సంబంధించి ఎవరు అర్హులు, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది, ఒక టెక్నీషియన్స్ పోస్టులకి అర్హతలు అనేవి ఏమి ఉండాలి అని చెప్పి చూసినట్లయితే సో మనకి ఒక టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి కొన్ని 100 రకాల వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకి సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్లలో ఆ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు. ఇందులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి ఇందులో సిగ్నల్ టెలికమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో పోస్టులకి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీఎస్సీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదివినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తారు. ఇంటర్ లేదంటే ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి షార్ట్ నోటీస్లో జస్ట్ మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అని చెప్పేసి మాత్రమే మెన్షన్ చేస్తారు. అందులో ఏ డిపార్ట్మెంట్లలో భర్తీ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. బట్ మీకు ప్రీవియస్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ని బేస్ చేసుకొని మీకు అర్హతలు అయితే చెప్తున్నాను. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10+2 అంటే ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓన్లీ మీరు 10th క్లాస్ చదివి ఉండి ఐటీఐ కాకుండా ఎవరైతే అప్రెంటిస్షిప్ అనేది చేస్తుంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీఎస్సీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సో మనకి ఇక్కడ ఎంపీఎస్సీ ఇంటర్మీడియట్లో ఎంపీఎస్సీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 3 ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ప్రీవియస్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ని బేస్ చేసుకొని మీకు అర్హతలు అయితే చెప్తున్నాను. డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ క్వాలిఫికేషన్స్ అనేవి పెట్టేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మార్చ్ 1st వీక్లో అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు రిలీజ్ అయిన వెంటనే దానికి సంబంధించి ఆ యొక్క అప్డేట్ అయితే చేస్తాను. దానికంటే ముందు రిలీజ్ అయినా కూడా దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఏమేమి వేకెన్సీస్కి మనము అప్లై చేసుకోవచ్చు, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మార్చ్ 1st వీక్లో అయితే రిలీజ్ అవుతుంది.